డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హాయ్ అండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటూ ఉంటారు అండ్ చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఇలా మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో వాటిని ఫండ్స్ అనేది మనకి ఒకవేళ డబుల్ అవ్వాలన్నా కానీ, అంటే డబుల్ రిటర్న్స్ తెచ్చుకోవాలన్నా, లేదంటే ట్రిపుల్ రిటర్న్స్ తెచ్చుకోవాలన్నా, పెట్టిన దానికి మనకి ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ రిటర్న్స్ చేస్తున్నాం అనుకోండి. సో ఎలా చేయాలంటారు? ఏ ప్లాన్స్ తీసుకోవాలంటారు? మనం ఇది మాట్లాడుకునే ముందు Hmm. ఓల్డ్ వేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడుకున్నాం. ఓకే. జనరల్గా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ స్టాక్స్, ఈ బిట్ కాయిన్స్ అన్ని లేనప్పుడు మనం ఫస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్లో ఉండేది. అవును, కరెక్ట్. పోస్ట్ ఆఫీస్లో Post ఇన్వెస్ట్ office లో చేస్తే కట్టేవాళ్ళు. ఇన్ ఇయర్స్కి డబుల్ అవుతుంది మీకు అని చెప్పి అట్రాక్ట్ చేసి అది సక్సెస్ అయింది. యాక్చువల్లీ 6.5 years అనుకుంటా, నాకు తెలిసి 6.5 yearsకు 7 yearsకు డబుల్ అవుతుంది అని చెప్పి ఒక లాంచ్ చేశారు. ఓకే. ఏ, బాగా హిట్ సక్సెస్ అయింది. ఓకే. సో అప్పుడు ఏంటంటే అదొక కాన్సెప్ట్ మాట. నేను ₹1,00,000 వేస్తే 2,00,000 6 సంవత్సరాలకు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది కదా అని. అక్కడ అప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు రిటర్న్స్ క్యాల్కులేట్ చేసేవారు కాదు. కాదు. ఎంత రిటర్న్స్ వస్తుంది అవును. అది- వాళ్ళకి ఎంత నేను పోతుంది, మనకి ఎంత నేను వస్తుంది? 10 లక్షలు పెడితే నాకు ఎంత వస్తుందో 20 లక్షలు లేదో. వస్తుందని నాకు తెలిసి చాలు. అంతే అంతే. సో ఇప్పుడు అలా కాదు, పర్సెంటేజెస్ చూస్తున్నారు. పర్సంటేజ్ చూస్తున్నారు. పర్సంటేజ్ కూడా చిన్న పర్సంటేజ్ కాదు, అదే వాళ్ళకి పెద్ద పెద్ద రిటర్న్స్ కావాలి. కావాలి. అవును, 20, 30 అలాంటి రిటర్న్స్ కావాలి. కరెక్ట్. దే వాంట్ టు బికమ్ వెరీ రిచ్ బై లెస్ టైం, తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ కావాలి. రిటర్న్స్ కావాలి. అవును. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. పోస్ట్ ఆఫీస్లో ఒకప్పుడు సక్సెస్ అయిన ఇది ఇన్వెస్ట్మెంట్. సో అక్కడి నుంచి అలాగ మారుతూ వచ్చింది మేడం, మారుతూ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్స్ అన్ని వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ క్యాల్కులేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, కరెక్ట్. రైట్? సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో ఒక ఒక కస్టమర్ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే ఇంకెక్కడైనా సరే, మనం ఇక్కడ ఏంటంటే తీసుకునేది ఏంటంటే మేడం, రూల్స్ ఉన్నాయి. రూల్ 72, రూల్ 72. ఓకే. ఓకే, రూల్స్ 114, ఓకే. రూల్ 144, 3 Okay. రూల్స్ మేడం. 3 రూల్స్లో ఏం డిఫైన్ సిగ్నిఫై చేస్తుందంటే ఎన్ని సంవత్సరాల్లో మీకు డబుల్ అవుతుంది, ఓకే. ఎన్ని సంవత్సరాల్లో మీకు మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, ఓకే. ఎంత సమయంలో మీ పెట్టిన డబ్బులు 4 times అవుతుంది. అవుతుంది. ఓకే. ఈ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ రూల్ ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మనం సింపుల్ ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ 72, రూల్ 72 ఏం సిగ్నిఫై చేస్తుందంటే మీ డబ్బుల్ని డబుల్ డబుల్. సిగ్నిఫై చేస్తుంది, ఎన్ని ఇయర్స్లో చేస్తుంది అనేది కావాలి కదా. ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కరెక్ట్. జనరల్గా అంటే పాతకాలం ఆలోచనలోది, బట్ అదే కాన్సెప్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మనం పెట్టిన పెట్టుబడిని ఎంత సమయంలో నాకు డబుల్ అవుతుంది. రిటర్న్ అవుతుంది. అవును, డబుల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, రిటర్న్స్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. మనం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం కదా, అవును. మ్యూచువల్ ఫండ్స్లోనే చేసామనుకోండి, ఆ పెట్టిన మ్యూచువల్ ఫండ్స్లో ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. యావరేజ్ రిటర్న్స్ ఏదైతే తీసుకుని మనం ఈ డబ్బులు ఎన్ని ఇయర్స్లో అవుతుంది అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం, మనం ఇక్కడ ఏంటంటే ఇల్లస్ట్రేషన్ కోసం 10% to 12% 2 రిటర్న్స్ తీసుకుని మాట్లాడుకుందాం. ఓకే, 72 డివైడెడ్ బై 12%. ఓకే. ఓకే, అంటే 12% రిటర్న్స్ వస్తున్నాయి. రూల్ ఆఫ్ 72 వాడుకుంటే వాళ్ళ అమౌంట్ డబుల్ అయ్యే సమయం కావాల్సింది 6 years ఉంది. 6 years. 6 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది, ప్రొవైడెడ్ ఆయనకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 12% రావాలి రిటర్న్స్, రైట్? ఇప్పుడు అదే ఫార్ములా 72 డివైడెడ్ బై 10%, 10% రిటర్న్స్ వచ్చింది అనుకోండి. ఓకే, 7.2 yearsలో వాళ్ళ డబుల్ అయిపోతుంది. 7.2 years. అంటే మనం పర్సెంటేజెస్ తగ్గించుకుంటున్నప్పుడు కొద్దీ మనకి ఇయర్స్ అనేది పెరుగుతుంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, అంటే 72 డివైడెడ్ బై 12 వేసుకుంటే 6 yearsలో డబుల్ అయిపోతుంది. ఎక్కడ మీరు ఇంకెక్కడైనా వస్తుందా అసలు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్? ఇప్పుడు ఎక్కడ లేవు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో కూడా ఏదో స్కీమ్ ఉంది నాకు తెలిసి, బట్ నాకు తెలిసి 9+ years అవుతుంది
డబుల్ అవడానికి. ఓకే. సో చూసుకోండి ఒకసారి. అదే సో అదే. ఇప్పుడు మనం రూల్ ఆఫ్ 114కి వెళ్దాం. ఓకే, రూల్ ఆఫ్ 114 ఏం సిగ్నిఫై చేస్తుందంటే, మీరు పెట్టిన పెట్టుబడి మీరు ₹1,00,000 పెడితే అది 3 టైమ్స్ పెరుగుతుంది. ఓకే. ₹1,00,000 72 అనేది డబుల్ అవుతుంది. డబుల్ ఇక్కడ 114 అనేది ట్రిపుల్ అవుతుంది. ట్రిపుల్ అయ్యే ఫార్ములా కూడా సేమే. 114 డివైడెడ్ బై 12 చేసుకుంటే 9.5 years లో మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. ట్రిపుల్ 3 times. అవును. 9.5 years లో 3 times 3 పెరుగుతుంది times. మనకి. అవును. ఇప్పుడు అదే మనం పర్సంటేజ్ 10% వేసుకున్నాం అనుకోండి, అదే 9.5 నుంచి 11.4 years పెరిగిపోయింది. ఇప్పుడు మనం 10, Okay. 12 వేసుకున్నాము. అవును. మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ వచ్చే ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉన్నాయి. ఓకే. సో ఆ రిటర్న్స్ గానీ ఎక్కువ అయితే మనం ఇంకా సమయం ఇంకా ఇయర్ తగ్గిపోతుంది కూడా కదా, తగ్గుతుంది అయితే. తగ్గుతున్నాయి కదా. ఆ, సో అవును. ఎవరైతే ఈ పర్సంటేజ్లు అర్థం కాదో డబుల్ ట్రిపుల్ 4 times అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా Correct. వెరీ సింపుల్, సింపుల్. కరెక్ట్. రైట్? అవును. చాలా యూస్ఫుల్. కాకపోతే వాళ్ళకి తెలియదు. అవును. అవును. అగైన్ యూ నీడ్ ఏ డిస్ట్రిబ్యూటర్. ఫస్ట్ అడిగేస్తాను, మాకు ఇలా కావాలి, ఆ. అంతే, ఏం చేస్తారో చేయండి అని అంటారు అది. అంతే. సో ఆ క్లారిటీ ఉండాలి, క్లియర్ మనకు తెలిస్తేనే అది చేయగలుగుతాం మనం. ఇప్పుడు రూల్ ఆఫ్ 144 ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పెట్టుబడి అమౌంట్ 4 times పెరుగుతుంది. 4 times. క్వార్టరబుల్ 4 times, రైట్? ఇక్కడ ఏంటంటే సేమ్ ఫార్ములా మళ్ళీ 144 డివైడెడ్ బై ద 12. పర్సంటేజ్. అదే 12% వేసుకుంటే 12 years లో 4 times times. పెరుగుతుంది. అదే 72 బై పర్సంటేజ్ వేస్తే డబుల్ 6 years లో. ఇక్కడ 114 అంటే ట్రిపుల్. ఇన్ ఇయర్స్ లో 9.5 12%. అవును. 6 years 9.5. ఇప్పుడు మనం 144 రూల్ వాడుకుంటే 4 times అంటే 12 years లో 12% రిటర్న్స్ చూసుకుంటే 4 times పెరుగుతుంది. పెరుగుతుంది. చూడండి, అంటే 6, 9.5 అండ్ 12 years. డబుల్ ట్రిపుల్ 4 times. 4 times. సో ఎవరైతే ఈ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ రిటర్న్స్ 12%, 15%, 20% అర్థం కాదు సరిగ్గా అన్నం. డబుల్ ట్రిపుల్ 4 times ఏదవుతుంది బేసిక్ ఎలాగవుతుంది? చిన్నగా తెలుసుకోవచ్చు. చేస్తే అవును. ఈ సింపుల్ ఫార్ములాస్ వాడుకుంటూ మనం ఎప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తే మనకి డబ్బులు ఇంత అవుతుంది అనేది తెలిసి ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కరెక్ట్. అవును. సో ఎక్కువగా ఆలోచించకుండా ఎక్కువ ఆలోచించుకోండి. ఇప్పుడు ఎలాగైపోయిందంట మేడం, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎంత ఆలోచిస్తారంటే అవును. అవును. ఆలోచనలు ఎక్కువైపోయాయి, అవును. క్వేరీస్ ఎక్కువైపోయాయి, అవును. కానీ ఇంప్లిమెంట్ చేయట్లే. కంపారిజన్స్ చేస్తున్నారు. మాకే కాల్స్ వస్తాయి కదా, అవును. మాకు మేము డిస్ట్రిబ్యూటర్ మాకు కాల్స్ వస్తుంటాయి, వాళ్ళ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, అన్ని అడుగుతారు, అన్ని చెప్తాం, కానీ ముందుకొచ్చి ఇన్వెస్ట్ చేయరు, ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు అన్ని వైపులు వింటారు మేడం, That's what. అంటే ఫ్రెండ్స్, చుట్టాలు అన్ని వింటారు, అవును. రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా మైండ్ లో వెళ్తుంటది, అవును. కంపారిజన్స్ కూడా చేస్తుంటారు కదా, వాళ్ళు అలా చేస్తుంటారు, ఇలా దీంట్లో అయితే చేస్తుంటారు. ఇలా అని చెప్పేసి. వాళ్ళు చేసే గ్రేటెస్ట్ మిస్టేక్ ఇవే. అవును. సో సింపుల్ గా ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గర మీరు చేసుకుంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అవును. మీకు ఎప్పుడైతే తెలియదు మీరు 100 మందికి అడిగారు అనుకోండి, అవును. డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తుంది, మళ్ళీ మీరు ఒక డిసిషన్ మేకింగ్ తీసుకోవాలి అక్కడ. అవును. అర్థమైందా మేడం? అదే ఒక ఎక్స్పర్ట్ని అడిగారు అనుకో, మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఎక్స్పర్ట్ని అడిగారు అనుకోండి, వాళ్ళు కరెక్ట్ గా మీకు గైడెన్స్ గైడ్ ఇస్తారు. చేస్తారు. మీరు Correct. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కంట మన గ్యాదరింగ్ కంట మన ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అవును. ఒక అవును. ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవాలనేటప్పుడు ఇంప్లిమెంటేషన్ టైం చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అది చేస్తేనే మనం ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ షేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.